మన మైండ్ యాక్సలరేటెడ్ 2 వీక్స్ కంప్లీట్ అవబోతుంది ఈ రోజుతో. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, హౌ ఈజ్ యువర్ జర్నీ? ఎలా ఉంది ఈ 21 డేస్ ప్రోగ్రామ్ లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇంతవరకు? ఎవరైనా షేర్ చేస్తారా? ఎస్ మ్యామ్, చెప్పండి అమ్మా. నేను చెప్తాను. నాకైతే ఒక 2-3 రోజుల తర్వాతనే నిన్న ఎలాంటి ప్రయత్నం లేకుండానే నాకు కంట్రోల్ అవుతుంది. అంటే కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను. ఏదైనా మనసులో వచ్చి ఏదైనా అనాలి అని అన్నప్పుడు, బయట ఏమైనా జరిగినప్పుడు నేను ఇంతకుముందు ఎలా ఎక్స్ప్రెస్ చేసేదాన్నో అలా కాకుండా కొంచెం ఆలోచించి మాట్లాడిన తర్వాత, అరే నేను బాగా మాట్లాడానే అని చెప్పి మళ్ళీ నన్ను నేనే మెచ్చుకోగలుగుతున్నాను. అదొకటి గమనించాను. తర్వాత టైం బాగా మేనేజ్ అవుతుంది మేడం. టైం ఇంకా మీరు అన్నట్టు మిగులుతుంది కూడా. రెస్ట్ తీసుకోవడానికి, పని అయ్యాక రెస్ట్ తీసుకొని మిగులుతుంది. అసలు ఈ టైంకి మామూలుగా ఈ మా క్లాసెస్ కాకముందు ఫుల్ బిజీగా ఉంటాను నేను, వంటలు అని. ఇప్పుడు 8 o'clock వరకు అన్ని అయిపోతున్నాయి. నేను డైలీ 7:30కే తింటాను. తిన్న తర్వాత మిగతా వాళ్ళకు వండుతాను అన్నమాట, వాళ్ళు వచ్చేసరికి బయట నుంచి వచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా అందరికి ఒకటేసారి వండేసి నేను తినేసి మీరు తినండి అని అక్కడ పెట్టి వస్తున్నా క్లాస్. ఇది బాగుంది. తర్వాత హెల్త్ కి ఎక్సర్సైజులు అంటే అంతకుముందు యోగా చేసేది కానీ అంత మైండ్ ఎక్కడనో చేసుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ చేసేదాన్ని. అందుకని నేనేమో అంత ఎనర్జెటిక్ గా చేయలేకపోయాను, ఉండలేకపోయాను అని అనిపించింది. ఇప్పుడు మైండ్ స్థిరంగా పెట్టుకొని కాన్సన్ట్రేషన్ చేస్తుంటే బాడీ మంచిగా ఉంది. తర్వాత ఇంతకుముందు ఉన్న పెయిన్స్ అవన్నీ తగ్గినాయి. పీస్గా అనిపిస్తుంది. అంటే ప్రశాంతంగా ఉంటది, ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను ఇప్పటి వరకు అయితే ఏ విషయాలలో నేను చేయగలనా లేదంటే ఇది ఇంతేనా అన్నట్టు అనుకునే వాటిని నేను అధిగమిస్తాను, నేను చేయగలుగుతా అని నమ్మకం అనేది ఏర్పడింది. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్. సో చూసారమ్మా, అలివేలు గారు, ఆవిడ ఏజ్ 53 years. ఇప్పుడు పక్కనే లక్ష్మి గారు, అలివేలు గారు ఉన్నారు, ఇద్దరు 53 years ఏజ్. ఓకే, సో ఆల్రెడీ లక్ష్మి అమ్మ 21 days కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. సో అలివేలు గారు ఆన్ ద వే. సో విత్ ఇన్ ఈ 2 weeks లోనే ఎటువంటి మార్పులు వచ్చాయో ఆవిడే షేర్ చేస్తున్నారు కదా. మనకి ఎన్నున్నా, ఎందరున్నా, ఏమున్నా మనశ్శాంతి కావాలి ఫస్ట్. ఓకే, అది లేకుండా ఏమున్నా కూడా లైఫ్ ఎప్పుడు గందరగోళంగానే ఉంటది. ఓకే, సో అలా కాకుండా ప్రశాంతంగా మనం చేయవలసినవన్నీ చేస్తూ ఇంకా సమయాన్ని మనం సేవ్ చేసుకుంటూ అవసరమైనవన్నీ చేసుకోవడం అవుతూ ఉంటుంటది. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇంకా అప్కమింగ్ డేస్ లో ఇంకా ఉంటాయి మంచి మంచి విషయాలు యాడ్ చేసుకోవడానికి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. ఇప్పుడు ఎవరు షేర్ చేస్తున్నారా? అంజలి గారు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా లైఫ్ లోనే హ్యాపీగా అనిపిస్తుంది మేడం ఈ క్లాసెస్ టైమ్. ఇంతమంది కన్నా ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండడం నేర్చుకున్నాను. ఎక్కువ ఎవరన్నా ఏమన్నా కానీ మనం కామ్ గా శాంతిగా ఉండడం నేర్చుకున్నాను. బ్యాలెన్స్ గా ఉండడం నేర్చుకున్నాను. టైం కూడా ఎక్కువ మిగులుతుంది ఇంత ముందు కన్నా. సేవ్ చేసుకోవడం నేర్చుకుంటున్నాను. దాన్ని సెల్ఫ్ కేర్ కి మనకంటూ టైం స్పెండ్ చేయడము, ఇష్టమైన డ్రాయింగ్ వేసుకోవడము, పిల్లలతో ఆడుకోవడము, ఒక చైల్డ్ లాగా ఎలా మారిపోవాలో అర్థమవుతుంది, నేర్చుకున్నాను. ఎక్కువ హ్యాపీనెస్ అయితే ఎక్కువ పెరిగింది. అదే మనం అనుకున్నాం కదా, ఆనందాలనే బటర్ఫ్లై వెనకాల మనం పరిగెట్టడం కాదు,
మన లైఫ్ ని మనమే బ్యూటిఫుల్ గార్డెన్ గా తయారు చేసుకుంటే అవే వస్తాయి మన దగ్గరికి. ఇదే దానికి ప్రూఫ్ కదా. అవును. ఎస్, ఆనందం ఎక్కడో బయట లేదు, మనలోనే ఉంది. కానీ దానిపైన మనం అన్ని ముసుగులు వేసేసుకుంటాం అన్నమాట. రకరకాల అపోహలు, భయాలు, ఓకే, అసూయలు, ఇంకా రకరకాల అవన్నీ ఒక్కొక్కటి తొలగిస్తుంటే అబ్బా బ్యూటిఫుల్ లైఫ్, హ్యాపీయెస్ట్ లైఫ్ ఇదే కదా అనిపిస్తుంది అన్నమాట. సో ఆ స్టేజ్ కి తీసుకొని రావడమే నా ఎయిమ్ ఈ 21 days లో. ఓకే, అంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని రోజులు జీవిస్తూనే ఉన్నాం, కానీ రియాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటో మనకు అర్థం కాక ఎన్ని రోజుల్ని, ఎన్ని నెలల్ని, ఎన్ని సంవత్సరాలని వేస్ట్ చేసుకున్నామా అనిపిస్తుంది. ఓకే, మనస్ఫూర్తిగా కానీ మనం ఆలోచిస్తే ఓహో ముందే తెలుసుంటే బాగున్నాయి ఇవన్నీ అనిపిస్తాయి. పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇంకా ఇప్పటికి కూడాను ఇవేవి తెలియక సాధారణంగా జీవితం గడుపుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికన్నా మనం బెటర్ గానే ఉన్నాం కదా. సో వీ మస్ట్ అప్రిషియేట్ అవర్ సెల్ఫ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఎందుకంటే మన లైఫ్ కోసం మన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం. మన లైఫ్ ని బెటర్ గా తయారు చేసుకోవడానికి మనం 100% ప్రయత్నిస్తాం. సో ప్రయత్నమే మొదటి విజయం. సో వీఆర్ ఆన్ ద వే ఆఫ్ విన్నింగ్. వీఆర్ ద ఛాంపియన్స్ ఆఫ్ లైఫ్. ఓకే, ఏదో ఒకదానిలో కాదు, కంప్లీట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఎస్, వెరీ గుడ్ అమ్మా, కీప్ ఇట్ అప్. అండ్ అప్కమింగ్ for the డేస్ లో opportunity. ఇంకా మనం అప్కమింగ్ డేస్ లో ఇంకా వాల్యూ యాడ్ చేసుకుందాం మన లైఫ్. ఓకేనా? యా, సో అదే తను షేర్ చేస్తున్నారు కదా, అమ్మాయి ప్రజెంట్ అమెరికా నుండి మనకి కనెక్ట్ అయింది. మనకి ఇప్పుడు నైట్, తనకి మార్నింగ్ లెగ్గానే వాళ్ళ పిల్లలకి స్కూల్కి దిగబట్టే బిజీలో ఉన్నా కూడా లేదు మేడం నేను ఎలాగైనా అటెండ్ అవుతాను అనుకొని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అది ఆ జిల్లు ఉండాలి ఎవరికైనా. ఓకే, అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం మన లైఫ్కి, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం మన లైఫ్ని బెటర్గా తయారు చేసుకోవడానికి అన్న దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది మన జీవితం అంతా. మనం ఎంత పట్టించుకుంటామో, ఎంత జాగ్రత్త తీసుకుంటామో అంత బెటర్ అవుతూ ఉంటాం. ఎంత నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామో అంత బ్యాక్కే ఉంటాం. ఇది ప్రతి ఒక్కరం కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఫర్ షేరింగ్ ది వ్యూస్. నెక్స్ట్ ఆశ్లేష, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. అంటే కొంచెం డిప్రెషన్ లో ఉండే మేడం నేను లాస్ట్ ఇయర్. లో నుంచి చాలా వరకు బయటపడ్డాను. హెల్త్ పరంగా చేంజెస్ చేసుకున్నాను. మీరు చెప్పినవన్నీ ఫాలో అవడానికి నేను రాసుకున్న వాటికి అటు కంపేర్ చేసుకుంటూ నాకు నేను ఇంకేం ఇంప్రూవ్ కావాలి, ఇంకేం చేంజ్ చేసుకుంటే నా లైఫ్ స్టైల్ ఇంక బెటర్గా ఉండేది. అంటే నేను అంతకుముందు జాబ్ చేసినప్పుడు నేనే స్టూడెంట్స్ కి మోటివేట్ చేసేదాన్ని మ్యామ్. అది ఇప్పుడు ఈ మధ్యన కనిపించట్లేదు. నాకు నేనే మోటివేట్ చేసుకున్నా బయటపడలేకపోతున్నా. సో మా డాడీ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంట్లో నన్ను బయటికి తీసుకురావడానికి. బట్ అది వరకు అయింది కానీ ఇంకా కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ కాలేదు. సో ఎవరో ఒకరి సపోర్ట్ తీసుకోవడం ఈ టైంలో అవసరం అనిపించింది. అలాంటి టైంలో నాకు స్వాతి సిస్టర్ ఆపర్చునిటీ ఇచ్చారు. మీ ద్వారా నేను అటెండ్ అయ్యాక ఇంకా చాలా చేంజెస్ వచ్చాయి మ్యామ్. ఇంకా కంప్లీట్ చేంజ్ అయిపోతానని అనిపిస్తుంది ఈ 21 days కంప్లీట్ అయ్యే లోపల. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మోస్ట్ వెల్కమ్ అమ్మా. మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది కంపల్సరీగా అవుతుంది. ఐ కెన్ అష్యూర్ దట్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. ఓకే, సో ఇవి కొన్ని షేరింగ్స్ మన తాలూకా ఫ్రెండ్స్ జర్నీ 21 days లో ఏమేమి అవుతుంది, ఎలాంటి వండర్స్ జరుగుతున్నాయి లైఫ్లో. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేయడానికి. సో ఎవరైతే అలా ఆలోచిస్తూ నా జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నారో ఈ విధంగా మారుతూ ఉన్నాయి. ఓకే,